హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో నా టాప్ 10 స్టాక్స్, నా పోర్ట్ఫోలియోలో ఉన్న టాప్ 10 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ అలాగే ఒక స్టాక్ చాలా చాలా చీప్గా ట్రేడ్ అవుతుంది చెప్పాలంటే, అండ్ ఆ స్టాక్ గురించి మాట్లాడదాము. ఆ స్టాక్లో కొన్ని చేంజెస్ అయితే జరుగుతున్నాయి అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అండ్ ఇప్పుడు కొన్ని బ్యాడ్ బిజినెసెస్ వాళ్ళైతే సెల్ చేస్తూ అండ్ కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు ఆ కంపెనీలో. అండ్ అది ఒక టర్న్ అరౌండ్ స్టోరీ అయితే జరిగే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. అండ్ చాలా చాలా చీప్గా అయితే ట్రేడ్ అవుతుంది చెప్పాలంటే. ఓకే, ఆ స్టాక్ గురించి డిస్కస్ చేసేదానికన్నా ముందు మార్కెట్స్ గురించి మనం చూస్తే, ఈరోజు ఈటీ నౌ ఛానల్లో మనకి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్ మేనేజర్ అనమాట ఎస్ నరేన్, బాగా పాపులరే, ఆయన ఇంటర్వ్యూ అయితే చూశాను నేను. ఆయన ఏం చెప్పారు మార్కెట్ గురించి మనం చూస్తే, ఆయన మన ఇండియన్ మార్కెట్స్ చాలా మంచి పొజిషన్లో అయితే ఉన్నాయి ప్రజెంట్ మనం చూస్తే. మెయిన్గా అన్ని ఫేవరబుల్ కండిషన్స్లో అయితే ఉన్నాయి. మనకి ఇన్ఫ్లేషన్ తగ్గుతూ వస్తుంది, ఎఫ్ఐఎస్ అయితే బయింగ్ చేస్తున్నారు అండ్ ఎవ్రీథింగ్. మనకి లిక్విడిటీ అయితే బాగా పెరిగింది అండ్ మెయిన్ ఆర్బీఐ వాళ్ళు లిక్విడిటీ అయితే బాగా పెంచారు బ్యాంక్స్లో. అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో దట్ మన ఇండియన్ మార్కెట్స్ అయితే బాగా పెరుగుతున్నాయి, బాగున్నాయని చెప్పారనమాట. అండ్ ఇంకొకటి, లాస్ట్ టైం ఆయన స్మాల్ క్యాప్ స్టాక్స్తో జాగ్రత్త, వాల్యుయేషన్స్ హైగా ఉన్నాయని చెప్పారనమాట ముందు. అండ్ ఇప్పుడు ఎలా ఉన్నాయని అడిగినప్పుడు, అండ్ ఇప్పుడు కూడా అంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి డెఫినెట్గా అన్నట్లు చెప్తున్నారు. అండ్ మెయిన్గా స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా పెరగడానికి కారణం అంటే ప్రజెంట్ అంటే అప్పుడు రిస్క్ అని చెప్పారు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ పెరుగుతున్నాయి కదా అని అడిగారు అనమాట. స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి కదా అని అడిగితే, ఆ స్మాల్ క్యాప్ స్టాక్స్ పెరగడానికి రీజన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దట్ ఎస్ఐపీస్ అయితే హెవీగా అమౌంట్స్ అయితే వస్తున్నాయి. సో దట్ మేమేం చేయగలము, ఇంకా పెట్టాల్సిందే కాబట్టి స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే పెరుగుతున్నాయి అన్నట్లు అయితే చెప్తున్నారు. ఓకే, ఇక్కడ స్మాల్ క్యాప్ స్టాక్స్ పెరుగుతున్నాయి, దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఓకే, అక్కడ పక్కన పెడితే వన్ థింగ్ నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీస్ అయితే బాగా పెరుగుతున్నాయి, రైట్? అండ్ అంటే మార్కెట్స్ ఇప్పుడు మళ్ళీ రికవర్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి భయంకరంగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎస్ఐపీస్ ఫ్లోస్ అయితే బాగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి మనకి మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ కంపెనీస్ డెఫినెట్గా బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మనకి లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి, ఒక 6-7 మంత్స్ నుంచి సరిగ్గా మార్కెట్స్ బాగాలేవు, అవి డౌన్ సైకిల్ చూసాయన్నమాట. అండ్ మళ్ళీ ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ కంపెనీస్ మళ్ళీ పెరగడం అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈరోజు చూస్తే మనకి అన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా పెరిగాయి. దాంతోపాటు మనం క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ కంపెనీస్ మనం చూస్తే, డామ్ క్యాపిటల్ 9% పెరిగింది, ఏంజిల్ 1 నియర్లీ 8% పెరిగింది, సిడిఎస్ఎల్ నియర్లీ 7% పెరిగింది అండ్ క్యాంప్స్ 4% పైన అయితే పెరిగింది. అన్నీ బాగా పెరిగాయి అనమాట. ఇంకా కొన్ని స్టాక్స్ అయితే ఉన్నాయి. క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ కంపెనీస్ బాగా పెరిగాయి. ఒకటి డామ్ క్యాపిటల్లో రీసెంట్గా రిజల్ట్స్ బాగా రాలేదు, అయినా కూడా స్టాక్ అయితే పెరిగింది. మనకి ఏమైనా మేనేజ్మెంట్ కామెంటరీ గురించి నాకైతే తెలీదు. మనకి రీసెంట్గా క్యాంప్స్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఆ రిజల్ట్స్ తర్వాత స్టాక్ అయితే కొంచెం పడిందనమాట. ఎక్స్పెక్టెడ్ అది చెప్పాలంటే, అంటే రిజల్ట్స్ బాగోవని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ వాళ్ళు కామెంటరీలో ఏం చెప్పారంటే, వీళ్ళ మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్లో వీళ్ళ మార్జిన్స్ అయితే కొంచెం తగ్గుతాయని చెప్పారు. ఈ క్వార్టర్ రిజల్ట్స్లో కొంచెం తగ్గాయి అనమాట మార్జిన్స్. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ క్వార్టర్స్లో కూడా మార్జిన్స్ అయితే కొంచెం తగ్గుతూ వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. దీనివల్ల అయితే కొంచెం మార్కెట్ నెగిటివ్గా తీసుకొని స్టాక్ అయితే ఒక 8% దగ్గర అయితే పడింది అనమాట కంటిన్యూస్గా 3-4 డేస్ అయితే. అండ్ మళ్ళీ ఈరోజు అయితే స్టాక్ పెరిగింది. మెయిన్గా నెక్స్ట్ సైకిల్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ ఉంటుంది అన్న దాంతో మన క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఈ సైకిల్లో మనకి మ్యాక్సిమం డౌన్ సైకిల్ అయితే అయిపోయింది ఇది మన క్యాపిటల్ మార్కెట్స్కి, ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్కి. సో దట్ ఈ రిలేటెడ్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. మెయిన్గా రీసెంట్గా అయితే డామ్ క్యాపిటల్ అయితే ఐపీఓ తర్వాత బాగా పడింది అండ్ వాల్యుయేషన్స్ కూడా మంచి వాల్యుయేషన్స్ జోన్లో అయితే ఉందన్నమాట. అండ్ ఏంజిల్ 1 మనం చూస్తే, ఏంజిల్ 1 గుడ్ కంపెనీయే. వాళ్ళు కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. మెయిన్గా వీళ్ళ బ్రోకింగ్ బిజినెస్ కాబట్టి కొంచెం అంటే ఇప్పుడు ట్రేడింగ్ వాటిపైన రిస్ట్రిక్షన్స్ కొన్ని వచ్చాయి. తర్వాత డిఫరెంట్ న్యూసెస్ మళ్ళీ ఈజింగ్ అని కూడా వచ్చింది మనకి. అవి ఎలాగా ఉంటుంది వీటి గురించి మనం చూడాలి ఏంజిల్ 1. అండ్ సిడిఎస్ఎల్ క్యాంప్స్ మనకు తెలిసిందే బెస్ట్ బిజినెసెస్, అవి చాలా బాగుంటుంది బిజినెస్ మోడల్స్ కానీ ఇవి. అండ్ సిడిఎస్ఎల్ ఎక్కువ పెరిగింది క్యాంప్స్ కన్నా, రీసెంట్ టైమ్స్లో కొంచెం ఎక్కువ పెరిగింది. క్యాంప్స్ రీసెంట్గా కొంచెం ఫాలో అయింది కాబట్టి, అంటే చీప్ అండ్ వాల్యుయేషన్స్ అనేం కాదు, అవి హై వాల్యుయేషన్స్లోనే ఉన్నాయి. అవి హై వాల్యుయేషన్స్ డిమాండ్ అయితే చేస్తాయి. అండ్ క్యాంప్స్ అయితే ఇంకా చూడొచ్చు ఈ వాల్యుయేషన్స్లో. మనకి లిస్ట్ ఆఫ్ స్టాక్స్ చూస్తే చాలా ఉన్నాయి మంచి కంపెనీస్. ఇది ఏంజిల్ 1 కానీ, బీఎస్సీ ఆల్ టైమ్ హైస్లో అయితే ఉన్నాయి. క్యాంప్స్, సిడిఎస్ఎల్, ఇంకా జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ మనకి ఆల్ టైమ్ హైలో అయితే ఉంది. అండ్ ఇంకా మోతిలాల్ ఓస్వాల్, అది కూడా స్టాక్ బాగా చీప్గా స్టాక్ అయితే బాగా పడింది అండ్ మళ్ళీ అది కూడా పెరగడం స్టార్ట్ చేసింది అనమాట. మోతిలాల్ ఓస్వాల్, దాన్ని కూడా చూడొచ్చు. మోతిలాల్ ఓస్వాల్, ఇంకా నువామా వెల్త్ మేనేజ్మెంట్, అది నేను హోల్డ్ చేస్తున్నాను. ఆ స్టాక్ కూడా ఈ మధ్య బాగానే పెరిగింది. అండ్ ఇవన్నీ మంచి స్టాక్స్ అయితే ఉన్నాయి లిస్ట్ ఆఫ్ స్టాక్స్ మనకి క్యాపిటల్ మార్కెట్స్లో. అవును, మర్చిపోయాను, అసలు నా టాప్ 10 స్టాక్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను కదా. మన టాప్ 10 స్టాక్స్ మనం చూస్తే, ఓరియానా పవర్ ఇప్పటికీ నా ఫస్ట్ పొజిషన్లోనే ఉంది. అండ్ ఫేమ్ ఇండస్ట్రీస్,
ముందు మన సబ్స్క్రైబర్స్కి తెలిసిందే ఇవన్నీ నా టాప్ 10 స్టాక్స్లో ఈ స్టాక్స్ ఉన్నాయన్నమాట. ఓరియానా, ఫేమ్ ఇండస్ట్రీస్, సహస్ర ఇవన్నీ ఉన్నాయి. వాటెక్ వెబాగ్ 4th పొజిషన్లో అయితే ఉంది ప్రెజెంట్. అండ్ 5th పొజిషన్లో యాప్టెస్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఉంది. నేను యాప్టెస్తో పాటు ఇండియా షెల్టర్ కూడా బై చేశాను ఆ టైంలో. ఇప్పుడు జనవరిలో అనుకుంటా, లాస్ట్ 4-5 మంత్స్ అయితే అయింది. యాప్టెస్ పెద్దగా పెరగలేదు కానీ ఇండియా షెల్టర్ అయితే పెరిగింది. అండ్ స్టాక్ని అయితే నేను సెల్ చేసి నెక్స్ట్ క్యామ్స్ కానీ సిడిఎస్ఎల్ కానీ కొన్నాను అనమాట. అండ్ క్యామ్స్ అయితే ఇప్పుడు టాప్ 10లోకి అయితే వచ్చింది. క్యామ్స్ సిడిఎస్ఎల్ మనం చూస్తే క్యామ్స్ 6th పొజిషన్లో ఉంది. 8th పొజిషన్లో సిడిఎస్ఎల్ అయితే ఉంది. అండ్ మెరైన్ ఎలక్ట్రికల్స్ మధ్యలో 7th పొజిషన్లో ఉంది. అండ్ 9th పొజిషన్లో స్వాన్ ఎనర్జీ. అండ్ 10th పొజిషన్లో మ్యాన్ ఇండస్ట్రీస్ రీసెంట్గా అయితే మీకు వీడియో అయితే చేశాను కదా మ్యాన్ ఇండస్ట్రీస్ పైన. రీసెంట్ ఎడిషన్స్లో నేను చూస్తే మెయిన్ టాప్ 10లో మనం చూస్తే క్యామ్స్ కానీ సిడిఎస్ఎల్ కానీ ఉన్నాయన్నమాట. ఈ 2 స్టాక్స్ అయితే రీసెంట్గా అయితే యాడ్ చేశాను నేను. టాప్ 10లోకి అయితే వచ్చాయి క్యామ్స్, సిడిఎస్ఎల్. అండ్ నువామా కూడా 11th పొజిషన్లో ఉందన్నమాట. 11th పొజిషన్లో అది కూడా నేను యావరేజ్ చేశాను. నేను 11th పొజిషన్లోకి అయితే వచ్చింది మొన్న ఫాలో అయినప్పుడు. మెయిన్గా ఈ టాప్ 10 స్టాక్స్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీకు టాప్ 10 స్టాక్స్లో ఇది ఆల్మోస్ట్ 3 స్టాక్స్ చెప్పాలంటే. నువామా 11th పొజిషన్లో ఉంది. 3 స్టాక్స్ అయితే నేను ప్రెజెంట్ అయితే క్యాపిటల్ మార్కెట్స్ రిలేటెడ్ స్టాక్స్ అయితే నేను హోల్డ్ చేస్తున్నాను నేను. మెయిన్గా ఈ 3 స్టాక్స్ క్యామ్స్ కానీ, సిడిఎస్ఎల్ కానీ, నువామా కానీ మనకి లాంగ్ టర్మ్కి చాలా సేఫ్ స్టాక్స్ చెప్పాలంటే. అండ్ గ్రోత్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది, బాగుంది. అండ్ గుడ్ స్టాక్స్ అని చెప్పి నేనైతే బై చేశాను. అంటే మెయిన్గా స్టాక్ మార్కెట్ బాగా పడినప్పుడు నాకు సేఫ్టీ ఇంపార్టెంట్ అనిపించింది. ప్లస్ అండ్ నెక్స్ట్ మార్కెట్స్ పెరిగినప్పుడు ఇమీడియట్గా పెరుగుతాయని చెప్పి ఈ స్టాక్స్లో అయితే నేను బై చేశాను నేను. ఓకే, కమింగ్ టు ద స్టాక్, ఇప్పుడు డిస్కస్ చేసే స్టాక్ ఇది కూడా క్యాపిటల్ మార్కెట్స్ రిలేటెడ్ స్టాక్ చెప్పాలంటే. మనకి ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్లో అయితే పెట్టాను కదా, జేఎం ఫైనాన్షియల్స్ చాలా చీప్గా అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ పీఈ చూసినా కూడా, ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినా కూడా చాలా చీప్గా ట్రేడ్ అవుతుంది. మనం వేరే అదర్ కంపెనీస్తో మనం కంపేర్ చేసి చూస్తే అని. అంటే ఎగ్జాక్ట్ పేర్స్ అయితే మనకు దొరకదు, ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్ వర్టికల్స్లో అయితే వీళ్ళు ఉన్నారనమాట. 4-5 బిజినెసెస్లో అయితే ఉన్నారు. సో దట్ వీళ్ళకి ఎగ్జాక్ట్గా మనం అయితే మ్యాచ్ చేయలేము. కానీ వాల్యుయేషన్స్ అయితే డెఫినెట్గా రీజనబుల్ వాల్యుయేషన్స్ చెప్పాలంటే. అండ్ రీసెంట్గా వీళ్ళు ఈటీ నౌలో ఈ ఇంటర్వ్యూలో లాస్ట్ వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్పారు అండ్ వీళ్ళ గ్రోత్ ట్రిగ్గర్స్ ఏంటి అండ్ వీళ్ళు చెప్పారన్నమాట. 4 కీ బిజినెసెస్ గురించి మాట్లాడారు. వీటిలో గ్రోత్ అయితే చాలా బాగుంటుందని వీళ్ళు చెప్పారన్నమాట. వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ జేఎం ఫైనాన్స్ గురించి మొత్తం డిస్కస్ చేద్దాం. మేనేజ్మెంట్ చెప్పింది 4 కోర్ బిజినెసెస్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అయితే ఉంటుంది వీటిలో అని చెప్పారన్నమాట. ఫస్ట్ మనం చూస్తే కార్పొరేట్ అడ్వైజరీ అండ్ క్యాపిటల్ మార్కెట్స్. దీనిలో వీళ్ళ సర్వీసెస్ మనం చూస్తే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీకి మన ఐపీఓ తీసుకురావాలనుకుంటే ఈ కంపెనీస్ అయితే తీసుకొస్తాయి అనమాట. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రిలేటెడ్ కంపెనీస్ అయితే తీసుకొస్తాయి. అండ్ ఇంకా క్యూఐపీ కానీ, ఇంకా మర్జర్స్ కానీ, డీమర్జర్స్ కానీ ఏదైనా కంపెనీ చేయాలనుకుంటే ఈ కంపెనీ ద్వారా అయితే చేస్తుంటారు అనమాట. ఈ సెగ్మెంట్లో, ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఈ సెగ్మెంట్లో వీళ్ళు టాప్ ప్లేయర్స్ అనమాట చెప్పాలంటే. ఇండియాలోనే అంటే 2024లో అయితే వీళ్ళకి ఫస్ట్ పొజిషన్ అయితే వచ్చిందనమాట. వీళ్ళ హోల్డింగ్, వీళ్ళకి మార్కెట్ షేర్ అయితే వీళ్ళు హైయెస్ట్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. టాప్ పొజిషన్లో అయితే ఉన్నారు వీళ్ళు, జేఎం ఫైనాన్స్ అయితే. మనకు తెలిసిందే రీసెంట్ టైమ్స్లో ఐపీఓస్ అయితే బాగా పెరుగుతున్నాయి. 2025లో బాగా పెరిగాయి చెప్పాలంటే. వీళ్ళు డ్యామ్ క్యాపిటల్లో అయితే వీళ్ళు మెన్షన్ చేశారనమాట వాళ్ళ ప్రజెంటేషన్లో. దానిలో మనం చూస్తే రీసెంట్గా మనం చూస్తే ఈ సర్వీసెస్ దాంట్లో బాగా పెరుగుతుందన్నమాట. ఈ 2025లో ఐపీఓ కానీ, క్యూఐపీ కానీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ పార్టిసిపేట్ చేసింది మనం చూస్తే బాగా పెరిగింది చెప్పాలంటే FY24 నుంచి FY25కి. అండ్ అలాగే మనం చూస్తే అమౌంట్లో చూసినా కూడా చాలా మంచి గ్రోత్ అయితే ఉందన్నమాట ఈ సెగ్మెంట్లో. మనకి ఐపీఓస్ నెక్స్ట్ పైప్ లైన్లో మనం చూస్తే వీళ్ళు 118 అని చూపిస్తున్నారన్నమాట. మొత్తం 118 కంపెనీస్ అయితే రెడీగా ఉన్నాయి ఐపీఓ ఫైల్ చేయడానికి. ఐపీఓ కానీ ఎఫ్పీఓ ఫైల్ చేయడానికి 118 కంపెనీస్ అయితే ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. దానిలో డ్యామ్ క్యాపిటల్ వాళ్ళకి 16 కంపెనీస్ అయితే ఉన్నాయని వీళ్ళు చెప్పారు. మెయిన్గా ఈ క్యాపిటల్ మార్కెట్స్ రిలేటెడ్ ఇలాంటి సర్వీసెస్ ఏవైనా కూడా కొంచెం వోలటైల్గా అయితే ఉంటాయన్నమాట. మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేసినప్పుడు ఈ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తాయి. అండ్ మార్కెట్స్ డౌన్లో ఉన్నప్పుడు ఈ స్టాక్స్ అయితే బాగా పడతాయి అనమాట. కొంచెం వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది ఈ బిజినెస్లో అనమాట, మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వీటిలో. అండ్ నెక్స్ట్ సెకండ్ డివిజన్ మనం చూస్తే వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్. ఇది కూడా చాలా మంచి గ్రోత్ అయితే ఉంది చెప్పాలంటే. అండ్ ఏయుఎం 27% గ్రోత్లో అయితే వీళ్ళు గ్రోత్ ఉన్నారని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా కూడా వెల్త్ మేనేజ్మెంట్ చాలా బాగా గ్రోత్ ఉంది మన ఇండియాలో. అండ్ వీళ్ళు దీనిలో అయితే చేస్తున్నారు కాబట్టి బెటర్గా ఉంటుంది. అండ్ థర్డ్ది మనం చూస్తే ప్రైవేట్ క్రెడిట్ సిండికేషన్. యాక్చువల్లీ ఈ బిజినెస్లో వీళ్ళు చేంజెస్ అయితే కొన్ని చేస్తున్నారన్నమాట. ముందు ఎలా ఉండేదంటే వీళ్ళు లోన్స్ ఇచ్చేవాళ్ళు, కంపెనీస్కి లోన్స్ ఇచ్చేవాళ్ళమాట. ఆ లోన్స్ నుంచి వీళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేది నార్మల్ బ్యాంకింగ్ సర్వీసెస్ లాగే. కానీ ఎవరైనా లోన్స్ పే చేయకపోతే అది ఎన్పిఏ లాగా వచ్చి, లేకపోతే వీళ్ళకి ప్రొవిజన్స్ ఎక్కువ వచ్చి వీళ్ళు ఈ సెగ్మెంట్లో అయితే బాగా స్ట్రగుల్ అయ్యారు వీళ్ళు చెప్పాలంటే. దాన్ని ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నారన్నమాట. వీళ్ళు మోడల్ షిఫ్ట్ చేసి వీళ్ళు ప్రైవేట్ క్రెడిట్ సిండికేషన్ అయితే అంటున్నారు. మనకి ప్రజెంట్ మోడల్లో మనం చూస్తే వీళ్ళు ఒరిజినేట్, ఇన్వెస్ట్ అండ్ సిండికేట్ ఈ మెథడ్ని అయితే ఫాలో అవుతారంట. అసలు ఏంటి దీని మీనింగ్ చూద్దాం ఒకసారి. ఒరిజినేట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఒక కంపెనీని ఫైండ్ అవుట్ చేస్తారనమాట. లోన్ కావాల్సిన కంపెనీని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత
నెక్స్ట్ ఇన్వెస్ట్, వీళ్ళు ఓన్ మనీని అయితే కొంచెం లోన్గా అయితే ఇస్తారు, స్మాల్ అమౌంట్ అయితే లోన్గా ఇస్తారు. దాని తర్వాత సిండికేట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫండ్ హౌసెస్ ఇంకా అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి చూడండి, లోన్స్ ప్రొవైడ్ చేస్తారు అనమాట వాళ్ళు కూడా ఇలాంటి కంపెనీస్కి. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూడా ఈ కంపెనీలో లోన్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి చెప్తారనమాట. ఓకే, సిండికేట్ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కలిపి లోన్ అయితే ఇస్తారనమాట ఆ కంపెనీకి. ఇప్పుడు ఏదైనా డిఫాల్ట్ అయినా కూడా ఒక కంపెనీ లోన్స్ పే చేయకపోతే ఇవన్నిటికీ ఎఫెక్ట్ అవుతాయి. కానీ స్మాల్ అమౌంట్స్ ఇస్తారు కదా లోన్స్, అన్ని ఇన్స్టిట్యూషన్స్ స్మాల్ లోన్స్ ఇస్తారు కాబట్టి అని వీటికి పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు, ఎక్కువ ఎన్పిఎస్ రావు కాబట్టి అందరూ కలిసి లోన్స్ అయితే ఇస్తుంటారు కంపెనీస్కి. అలాగైతే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మోడల్లో అయితే. ఈ మోడల్లో మనం చూస్తే వీళ్ళు స్మాల్ అమౌంట్ అయితే పెడతారు, కానీ వీళ్ళు అసెట్ లైట్ మోడల్ అని చెప్తున్నారు అనమాట. అసెట్ లైట్ మోడల్ లాగా అంటే బెటర్గా ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఫాస్టర్ గ్రోత్ ఉంటుంది అండ్ ఫీ బేస్డ్ ఇన్కమ్ అయితే వస్తుందంట వీళ్ళకి. ఫీ బేస్డ్ ఇన్కమ్ నాకు తెలిసి ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి ఏమైనా వస్తుందేమో, నాకు కరెక్ట్ తెలియదు. అండ్ రిస్క్ కూడా అందరితో కలిపి షేర్ చేస్తారు కాబట్టి రిస్క్ అయితే తగ్గుతుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఫోర్త్ బిజినెస్ మనం చూస్తే ఎఫర్డబుల్ హౌసింగ్ లోన్స్. ఈ హౌసింగ్ లోన్స్లో వీళ్ళకి బెటర్గా గ్రోత్ ఉంది అండ్ సేఫ్ బిజినెస్ చెప్పాలంటే. వీళ్ళకి ఎన్పిఎస్ పెద్దగా పెరగవు అండ్ సేఫ్ బిజినెస్ కాబట్టి వీళ్ళకి గ్రోత్ చాలా బాగుంది. 38% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ జరుగుతుంది అని Q2లో చెప్పారన్నమాట. రీసెంట్ క్వార్టర్లో 26% అనుకుంటా. దాన్ని కూడా మనం ఆర్టికల్లో చూద్దాం ఒకసారి. దాని తర్వాత నెక్స్ట్ బిజినెస్లో మనం చూస్తే డైవెస్ట్మెంట్ ఆఫ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ బిజినెస్. వీళ్ళైతే 72% జేఎం ఫైనాన్షియల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలో సెల్ చేసి వీళ్ళు జేఎం ఫైనాన్షియల్ క్రెడిట్ సొల్యూషన్స్లో వీళ్ళు స్టేక్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నారన్నమాట. 48% నుంచి 97% అయితే ఇంక్రీజ్ చేసుకున్నారు. అదే క్రెడిట్ సొల్యూషన్స్ అంటే అప్పుడే చెప్పాను కదా, బిజినెస్ మోడల్ వీళ్ళు చేంజ్ చేస్తారని చెప్పి. దాన్ని చేంజ్ చేసిన దాంట్లో వీళ్ళ స్టేక్ అయితే వీళ్ళు పెంచుకున్నారన్నమాట. అండ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ బిజినెస్లో వీళ్ళు అంటే లాస్ అయితే చూస్తున్నారు, కంటిన్యూస్గా లాస్ అయితే చూస్తున్నారు. దీనివల్ల ఈ సెల్ చేయడం వల్ల ఈ కంపెనీకి నెక్స్ట్ ఫ్యూచర్లో బెటర్గా ఉంటుంది వీళ్ళ నెంబర్స్ మనం చూస్తే. ఈ సిండికేట్ బిజినెస్ మోడల్లో వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి లోన్ బుక్ కూడా తగ్గుతుందని వీళ్ళు చెప్తున్నారు. 7,500 crores నుంచి 4,207 crores బై December 2024 అప్పటికి ఈ నెంబర్ అయితే ఉంది. ఓకే, కమింగ్ టు ఫండమెంటల్స్ మనం చూస్తే వీళ్ళ ఆర్ఓసి కానీ ఆర్ఓఈ కానీ గ్రేట్గా లేదు, అంటే అంత బెటర్గా పర్ఫామ్ చేయలేదు. మనకి మెయిన్గా ఓవర్ మిక్స్ ఆఫ్ వీళ్ళకి బిజినెసెస్ ఉండడం వల్ల కొన్ని బిజినెసెస్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అసెట్ రీకన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ కొన్ని పర్ఫామ్ చేయలేదు అండ్ వాటిని మెల్లగా బ్యాడ్ బిజినెసెస్ని మెల్లగా వదిలేస్తున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు బెటర్ బిజినెస్కి అయితే చూస్తున్నారు, మంచి అసెట్ లైట్గా ఉండేటట్లు. నెక్స్ట్ ఎన్పిఎస్ పెరగకుండా వీళ్ళైతే చూస్తున్నారు. మనకి స్టాక్ ప్రైస్ చూసినా కూడా మనకి ఓవర్ ఇయర్స్ అసలు స్టాక్ ప్రైస్ అయితే పెద్దగా పెరగలేదన్నమాట. ఈ బిజినెస్కి వీళ్ళకి ప్రైస్ టు బుక్ చూడాలా, ప్రైస్ టు ఎర్నింగ్ చూడాలని చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి లోన్ బుక్ అయితే ఉంది, లోన్ బుక్ ఇలాగా ఉండే కంపెనీస్కి వీళ్ళకైతే ప్రైస్ టు బుక్ అయితే చూడాలి. కానీ ఇంకో 2 బిజినెస్ క్యాపిటల్ మార్కెట్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కంపెనీస్కి అయితే మనం పీఈ అయితే చూడాలన్నమాట. బోత్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు 2 బిజినెసెస్ వర్టికల్స్ అయితే ఉన్నాయి. పీఈ చూడాలా, పీబీ రేషియో చూడాలన్నప్పుడు చాట్ జీపీటీ అడిగినప్పుడు ఒకసారి ఏమో ప్రైస్ టు బుక్ వాల్యూ చూడడం కరెక్ట్ అని చెప్పింది, ఒకసారి ప్రైస్ టు ఎర్నింగ్ కూడా చెప్పింది అనమాట. కరెక్ట్ ఆన్సర్ అయితే రాలేదు. మనకి 2 అంటే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, కానీ 2 చూద్దాం. మనకి ప్రైస్ టు ఎర్నింగ్ మనం చూస్తే 14 ఆ రేంజ్లో అయితే ఉంది. అండ్ మెయిన్గా ప్రైస్ టు బుక్ వాల్యూ మనం చూస్తే 1 అరౌండ్ అయితే ఉందన్నమాట. చాలా రీజనబుల్ వాల్యుయేషన్స్ చెప్పాలంటే. అంటే డెఫినెట్గా వీళ్ళ నెక్స్ట్ బిజినెసెస్లో నెక్స్ట్ లోన్ బుక్ పెద్దగా ఉండదు, తర్వాత ఎన్పిఎస్ కూడా పెద్దగా పెరగవు అండ్ అసెటైట్ మోడల్ లాగా తయారవుతుంది కాబట్టి వీళ్ళకి లాసెస్ పెద్దగా వచ్చే ఛాన్సెస్ తక్కువ. అండ్ హౌసింగ్ ఫైనాన్స్ మంచి గ్రోత్ అయితే ఉంది కాబట్టి వీళ్ళు లోన్స్ మాత్రం హౌసింగ్ ఫైనాన్స్ ఒకటే ఇస్తున్నారు ప్రజెంట్ అయితే. కాబట్టి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ప్రైస్ టు బుక్ వాల్యూ 3-4 అయితే ఉందన్నమాట. యావరేజ్గా 3 వేసుకున్నా కూడా మనకి చాలా చీప్గా అయితే ట్రేడ్ అవుతుంది ప్రైస్ టు బుక్ వాల్యూ. అండ్ మనం క్యాపిటల్ మార్కెట్స్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్తో పోల్చినా కూడా స్టాక్ అయితే మనకి మంచి వాల్యూ జోన్లో అయితే మనకు దొరుకుతుంది. కానీ ఇంతవరకు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, ప్రజెంట్ అయితే ఇంతవరకు అయితే సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఇప్పుడు నుంచి బెటర్గా పర్ఫామ్ చేస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. చాలా వరకు బ్యాడ్ బిజినెసెస్ వెళ్ళిపోయాయి కాబట్టి ఉండే ఎగ్జిస్టింగ్ బిజినెస్ చాలా బెటర్గా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కానీ ఆ గ్రోత్ ఎంత ఉంటుంది ఏంటి అనేది అప్కమింగ్ క్వార్టర్స్లో మనం చూడాలి. వీళ్ళ రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ మనం చూసినప్పుడు వీళ్ళ సేల్స్ తగ్గింది, కానీ నెట్ ప్రాఫిట్ అయితే బాగా పెరిగింది చెప్పాలంటే. మెయిన్గా సేల్స్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళది క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ సెగ్మెంట్లో వీదైతే డౌన్ అయితే చూశారు కదా, అన్ని కంపెనీస్ కూడా చూసాయి. అన్ని కంపెనీ కూడా క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ దానిలో ఉంది కాబట్టి ఆ రెవెన్యూస్ అయితే తగ్గాయి. అండ్ మనకి మార్జిన్స్ పర్లేదు, బాగానే మెయింటైన్ చేస్తున్నారు 58%. అండ్ వీటికి మార్జిన్స్ బాగుంటాయి కంపెనీస్కి. అండ్ కమింగ్ టు నెట్ ప్రాఫిట్, ముందు బ్యాడ్ లోన్స్ వల్ల ఎన్పిఏ అయితే బాగా పెరిగి ఆ స్ట్రగుల్ అయితే చేసిందనమాట. అప్పుడు సో దట్ నెగిటివ్గా ఉండిందనమాట, -674 crores అయితే ఉండింది లాస్ట్ అది ఇప్పుడు బెటర్గా ఇంప్రూవ్ అవుతూ 235 crores అయితే వచ్చింది. పర్లేదు, డీసెంట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. మెయిన్గా ఓవరాల్గా లాస్ట్ 10 years నుంచి చూస్తే పెద్ద సేల్స్ గ్రోత్ లేదు, పెద్ద ప్రాఫిట్ గ్రోత్ లేదు. అండ్
ప్రెజెంట్ టీటీఎం 1088 క్రోర్స్ ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. కానీ అంటే లాస్ట్ ఇయర్ నెగిటివ్గా వచ్చింది కాబట్టి అది అయితే ఇప్పుడు చూపిస్తుంది ప్రాఫిట్ అయితే. మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో మనం చూస్తే రీసెంట్గా మార్చ్ క్వార్టర్లో ప్రమోటర్స్ లిటిల్ బిట్ స్టేక్ అయితే పెంచారన్నమాట. అండ్ డిఐఎస్లో మనం చూస్తే మనకి క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే హోల్డ్ చేస్తున్నారు ఈ స్టేక్ని. లాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి అయితే వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. సెప్టెంబర్, డిసెంబర్, మార్చ్ నుంచి అయితే వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, ఈ లాస్ట్కి కంక్లూషన్లో ఈ కంపెనీ గురించి ఇప్పుడు బై చేయొచ్చా, ఏం చేయాలని చెప్తే ఏమో కరెక్ట్గా అయితే మనం ఇంకా చెప్పలేము. చాలామంది అనలిస్టులు అయితే పాజిటివ్గా తీసుకుంటున్నారనమాట. చాలామంది ఈ మధ్య స్టాక్ గురించి రిపీటెడ్గా అయితే వింటున్నాను నేను. అండ్ దానివల్ల మీకు అయితే చెప్తున్నాను. ప్రజెంట్ పొజిషన్ అయితే స్టాక్ అయితే ఫాలో అవడానికి అయితే మనకి రీజన్స్ అయితే లేవు పెద్దగా. ఎందుకంటే వాల్యుయేషన్స్ అయితే మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కాబట్టి ఫాలో అవడానికి అయితే రీజన్స్ అయితే లేదు. ఇక్కడ నుంచి పెరగడం అయితే పెరుగుతుంది, కానీ ఎంత పేస్లో పెరుగుతుంది అనేది మనకి కరెక్ట్గా చెప్పలేము. వాళ్ళ గ్రోత్ ఎలా ఉండబోతుంది అనేది తెలియదు. మెయిన్గా వీళ్ళు ఇప్పుడు కొత్తగా అందరినీ హైర్ చేస్తున్నారంట. కొత్త అన్నిట్లో వెల్త్ మేనేజ్మెంట్లో కానీ అన్నిట్లో కొత్తగా ఎంప్లాయీస్ అయితే హైర్ చేస్తున్నారు. వీళ్ళ మేనేజ్మెంట్ ఎలా తీసుకెళ్తారు ఈ కంపెనీని ఇక్కడ నుంచి అంటే ముందంతా బ్యాడ్ ఫేస్లో అంటే అన్ని బ్యాడ్ కంపెనీస్ అన్ని సెల్ చేసేసారు, బ్యాడ్ బిజినెస్ సెల్ చేసేసారు. అండ్ వీటిని ఎలాగా చేస్తారనేది మనం కొంచెం ట్రాక్ చేయాలి. ఇమీడియట్గా బై చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ బై చేయాలనుకున్నా కూడా పర్లేదు. ఇది సేఫ్ స్టాక్ చెప్పాలంటే మనకి బాగా రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి మనకి సేఫ్ స్టాకే చెప్పాలంటే ఇది కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి స్టాక్స్తో మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తాను నేను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.